అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి. అందరం చదువులమ్మ చెట్టు నీడలో ఎదిగిన వాళ్ళమే కదా. అదే అద్భుతమైన అంశాన్ని ఈరోజు మన సమూహంలో అత్యుత్తమ అంశంగా తీసుకుని వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితల్ని రాసిన కవులు కవయిత్రులకు అభినందనలు తెలుపుతూ ఈరోజు కార్యక్రమానికి వారికి ఆహ్వానం పలుకుదాం. అలాగే నేటి కవితా సమూహ గురువుగారు, ఉదయ సాహితీ సలహాదారులు, అలాగే కవి, రచయిత, విమర్శకులు అయిన శ్రీ దాస్యం సేనాధిపతి గారి పర్యవేక్షణలో మన ప్రియతమ అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు, కవి, రచయిత, వీరి నిర్వహణలో మన నేటి కవితా సమూహం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఇలాగే ఎప్పటికీ కొనసాగుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ, అలాగే మన దృశ్య కవితా గానలహరి కార్యక్రమానికి మన కవులను కవయిత్రులను ఆహ్వానిద్దాం. వారి కవితల్ని విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం చదువులమ్మ చెట్టును నీడలో. శీర్షికం చదువులమ్మ ఒడిలో. అక్షరాల సందడి, ఆరని విజ్ఞాన తడి, పదసంపద తీగపై నడక, స్నేహాల ముల్లెముడి, ఆటలు పాటలు ఆనందాల బువ్వ కలిపిన జీవితం, జీవితాంతం మిగిలుండే జ్ఞాపకాల పెద్దబాల శిక్ష, ఎంతెత్తు ఎదిగినా నీడనిచ్చే చెట్టు, నేలపై నమ్మకం వీడని గొప్ప లక్షణం, చదువులమ్మ ఒడిలో కొనసాగే జీవితం, బడిలో పుస్తక ప్రపంచం, బయట ప్రపంచ అధ్యయనం, లోపలికి లోపలికి తొంగి చూసి చదవడం, భూమి మీద పడగానే ఏడుపుతో మొదలైన విద్య భూమిపై నూకలు చెల్లేదాకా నేరుస్తూనే ఉండాలి. జీవితాలను అభ్యసిస్తూ పోవడం, ప్రకృతిని ప్రతిదాన్ని చూసి నేర్చుకోవడం, తెలుసుకున్నది కాచి వడబోయడం, అర్థం చేసుకోవడం, అర్థం చేసుకుంటూ పోవడం, అన్నీ తెలిస్తేనే అర్థవంతమైన జీవితం. ఏనుగును ఎలా లొంగదీసుకోవాలి, పీనుగును ఎలా కాటికి చేర్చాలి, సింహాన్ని ఎలా ఎదిరించాలి, దేన్ని మచ్చిక చేసుకోవాలి, దేన్ని వదిలించుకోవాలి, ఎంత నేర్చినా తరగని సంపద చదువులమ్మ ఒడి. వయస్సుతోనే కాదు, మనస్సుతో నేర్చే పాఠాలెన్నో ఉంటాయి. వయస్సుతోనే కాదు, మనస్సుతో నేర్చే పాఠాలెన్నో ఉంటాయి. ఓవైపు ఎండినా మరోవైపు చిగురించడం, చెమట విలువ గ్రహించడం, విజ్ఞానాన్ని అంతరిక్షానికి చేర్చడం అన్నీ చదువులమ్మ ఒడిలోనే. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. దృశ్య కవిత గహనలహరి కార్యక్రమానికి స్వాగతం. సోదరులైనటువంటి శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత మేడం గారికి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎంచుకున్న అంశం చదువులమ్మ చెట్టు నీడలో. దీన్ని అత్యుత్తమైన కవితగా తీర్చిదిద్దినటువంటి గురువు గారికి నా వందనాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నేను పెట్టిన శీర్షిక విద్యాలయాలు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి విజ్ఞాన కిరణాలను ప్రసరింపజేసేవే విద్యాలయాలు. చదువులమ్మ కొలువై ఉన్న పవిత్ర మందిరాలు. ఆనాడు నేర్చుకున్న విద్యతో సంస్కారాన్ని అలవర్చుకుని పెద్దలందరినీ గౌరవిస్తూ, గురువు అన్న మాటకు పెద్దపీట వేస్తూ, అనుక్షణం వారి సలహాలు పాటిస్తూ నడిచిన నాటి తరం భవితకు బంగారు బాటలు వేసుకుంది. ఈనాడు విద్యాలయాలు పాఠం చెప్పడానికే గురువు, మందలిస్తే వచ్చేస్తారు తల్లిదండ్రులు శాపనార్థాలు పెడుతూ. ఏమైపోతోంది ఈ సమాజం? చదువు చెప్పే గురువులు ఈనాడు సంఘంలో పలచబడుతున్నారు. ఈ దుస్థితికి పరిస్థితికి కారణభూతులు ఎవరు? నేటి బాలలే రేపటి పౌరులు. నేర్బండి గురువుల దగ్గర అపారమైన విజ్ఞానాన్ని. పాఠశాలల్లో పిల్లలకు గీతోపదేశాలు కావాలి. చదివించండి పిల్లలను రామాయణ, భారత, భాగవత గ్రంథాన్ని పాఠ్యాంశాలుగా చేర్చి. విద్యార్థులారా, సంపాదించాలి ఎంతో విజ్ఞానాన్ని. నైతిక విలువలను పెంపొందించుకోండి. ప్రతి ఒక్కరూ పోరాట యోధుల్లా, చరిత్రను తిరగరాసే వీరుల్లా, భవితను తీర్చిదిద్దుకునే బంగారు పాపల్లా ఎదిగిన నాడు మీ గురువు నేర్పిన విద్య మీకు శ్రీరామరక్షే అండగా నిలుస్తుంది. ఆ చదువులమ్మ చెట్టు నీడనే సేద తీరుతారు. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అందరికీ నమస్కారం. నేను షేక్ ముంతాజ్ బేగం, ఆంధ్ర ఏలూరు నుంచి. ఈరోజు దృశ్య కవిత గానలహరిలో చదువులమ్మ చెట్టు నీడలో అనే అంశానికి అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవితా శీర్షిక ఒదుగుదాము ఎదుగుదాము. ఎండిపోని జీవనది జ్ఞాననది ప్రవహిస్తుంది అక్కడ. అంధకారము దరచేరనివ్వని ఆరని విజ్ఞాన జ్యోతులు విరాజిల్లుతున్నాయి అక్కడ. లోకం తెలియని ఎన్ని మట్టి ముద్దలు మనుషులుగా మారి నడకలు నేర్చుకున్నాయో అక్కడ. ఎన్ని శిలలు శిల్పాలుగా మలచబడి కీర్తి శిఖరాలను అధిరోహించాయో అక్కడ. మాటే రాని ఎన్ని గళాలు పాటై పరుగు తీశాయో అక్కడ. ఓ అద్భుత ప్రయోగశాల అది. మనిషి మనుగడకై సాగే ఆటపాటల పాఠాలతో నిండిన సుందర పాఠశాల అది. నిరంతరం అక్షరతడితో అందరి బతుకుల్లో పచ్చదనాన్ని నింపే చదువులమ్మ చెట్టు నీడ అది. మరచిపోలేని మమతలు ప్రేమానురాగాన్ని పంచే అలుపెరుగని సరస్వతమ్మ ఒడి అది. తరిగిపోని విజ్ఞాన ధన సంపదలను మనిషికి కానుకగా ఇచ్చి బతుకుదారిని చూపే బ్రహ్మస్వరూపములైన గురువులు కొలువుతీరిన గుడి అది. మనిషికి వరమై అవనిలో వెలిసిన చల్లని ఆ చదువులమ్మ చెట్టు నీడలో ఒదుగుదాము అందరం ఎదుగుదాము అందరం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు, నిర్వాహకులు పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం. నేటి కవిత రథసారథులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, సమూహ సాహితీ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నా పేరు జేవి కుమార్ చేపూరి. నా కవితా శీర్షిక పేరు చదువుతోనే సర్వం సాధ్యం. విద్య లేనివాడు వింత పశువు అన్నది లోకోక్తి. చదువు నేర్పు సర్వల సుగుణములన్నది ఆర్యోక్తి. చదువుతోనే జగాన సమకూరు సర్వం, వాణి వెనుకనే సిరి తరలివచ్చు తథ్యం. మూఢనమ్మకాలను మాపు విద్యాభ్యాసం, దానవుని మానవునిగా మార్చు అభ్యాసం. చదువు తీర్చిదిద్దు అనాగరికుని నాగరికునిగా, చదువే మార్చగలదు మనిషిని ఉన్నత వ్యక్తిగా. చదువుకుంటే బతుకున చక్కగా స్థిరపడవచ్చుగా, చదువుతోనే చక్కని సంస్కారం అబ్బితీరుగా. సంపూర్ణ విద్యయే దేశాభివృద్ధికి మూలం, విద్యతోనే సాంకేతికత అగును సుసాధ్యం. చదువుతోనే అభివృద్ధి చెందు వైద్య రంగం, చదువు పరిశ్రమలకు తెరుచు ద్వారం. విద్యతోనే నిరుద్యోగం మటుమాయం, విద్య వలనే నైతిక విలువలు అధికం. చదువు మనిషి దాచుకున్న ధనం, మరెవ్వరూ దోచ వీలు కాని భాగ్యం. చదువు ప్రాముఖ్యత అంతా ఇంత కాదయ, చదువుతోనే సర్వం చేకూరు ఇలనయ. పెరిగితే చదువులమ్మ చెట్టు నీడలో, వెదకపోయిన తీగలు తగులు బాటలో. స్వస్తి. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. నేను మీ వెగ్గలం ఉషశ్రీ, కరీంనగర్. ఈ వారం సమూహంలో నిర్వహించిన చదువులమ్మ చెట్టు నీడలో అంశానికి గాను నేను రాసిన కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నా కవిత యొక్క శీర్షిక చదువులమ్మ చెట్టు నీడలో. నా కవిత నిండుగా యూనిఫామ్, 2 భుజాల ఆసరాతో స్కూల్ బ్యాగ్, మోములన్నీ విరబూసిన పువ్వులు, బిరబిరమంటూ ఆ అడుగులు తన వైపుగా వస్తుంటే ఉప్పొంగే చదువులమ్మ ఎద. ముచ్చట్లు కేరింతలు, ఆటలు పాటలు, బడి ప్రాంగణమంతా సందడి, పిల్లలున్న సమయమంతా వసంతమే. చుట్టి కొట్టగానే ప్రారంభమయ్యే శిశిరం, నిరీక్షణ పర్వం. దోస్తీ ఎప్పుడు ప్రారంభమైందో నల్లబల్లకు సుతముక్కకు, ఉపాధ్యాయుల చేతిలో ఆభరణంగా అమరుతూ విద్యార్థుల మనసులలోకి పాఠమంతటిని అలవోకగా చేరవేసే సాధనమవుతూ. ఎన్ని వల్లవేతలు, ఎన్ని పరీక్షలు, పిల్లలను వజ్రాలుగా మలిచేందుకు. దండనలు తప్పనిసరే, విద్యార్థుల భవితను సవ్య మార్గాన నడిపేందుకు. దండనలు తప్పనిసరే, చిన్నారుల భవితను సవ్య మార్గాన నడిపేందుకు. పల్లవించే స్నేహాలు, ఎగిసిపడే నవ్వులు కేరింతలు,
అరమెరికలు లేకుండా అల్లుకుపోయే బంధాలెన్నో, అడుగిడిన నాటి నుండి విడిపోయేదాకా వీడలేక వీడలేక వీడుకోలనే వేళలోన కమ్ముకునే దుఃఖమెంతో, వీడలేక వీడలేక వీడుకోలనే వేళలోన కమ్ముకునే దుఃఖమెంతో, ఉన్నత శిఖరాలను చేరుకున్న వదిలిపోవు ఆ తీయని జ్ఞాపకాల మధువులు. గుర్తొచ్చినప్పుడల్లా రమ్మనే ఆహ్వానించు, ఆప్యాయంగా పలకరించు బడి. ఎంతెత్తు ఎదిగినా చదువులమ్మ చెట్టు నీడలోని బాల్యాన్ని కాసేపైన నెమరు వేసుకొని ముసి ముసి నవ్వులయ్యేదెందరో. ఎంతెత్తు ఎదిగినా చదువులమ్మ చెట్టు నీడలోని బాల్యాన్ని కాసేపైన నెమరు వేసుకొని ముసి ముసి నవ్వులయ్యేదెందరో. ధన్యవాదాలు. నేటి దృశ్య కవితా గానలహరికి స్వాగతం. నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా. ఈనాటి అంశం ఆ చదువులమ్మ చెట్టు నీడని. నా కవితా శీర్షిక ఆ చెట్టు నీడని. మకిలి పట్టిన మస్తిష్కాన అక్షర బీజం నాటింది ఆ చెట్టు నీడని. అజ్ఞాన తిమిరాన్ని తరిమి విజ్ఞాన జ్యోతి వెలిగించింది ఆ చదువులమ్మ చెట్టు నీడని. అక్షరాలు దిద్దించి అద్వితీయ జీవితాన్ని అందించింది ఆ చెట్టు నీడని. చేతి రాతను నేర్పించి తలరాతను మార్చింది కూడా ఆ చదువులమ్మ చెట్టు నీడని. తప్పొప్పులను తప్పటడుగులను సరిదిద్ది సరైన దిశానిర్దేశం చేసింది ఆ చెట్టు నీడని. అలక్ష్యమైన జీవితానికి లక్ష్యాన్ని చేర్చి విజయశిఖరాన్ని నేర్చింది ఆ చదువులమ్మ చెట్టు నీడని. కృషితో నాస్తి దుర్భిక్షం కష్టే ఫలి అన్న సామెతలను సార్థకం చేసింది ఆ చెట్టు నీడని. పిలిస్తే పలికే స్నేహ సంపదను నవ్వుతూ నేర్పిన నడతను అందించిన ఆ చెట్టు నీడను, ఆ చదువులమ్మను మరువ సాధ్యతరమా? నాటి తరపు వారసులకు నిదర్శనంగా నిలిచిన నేటి ఎందరో మహానుభావులు ఆ చదువులమ్మ చెట్టు నీడన పెరిగిన బంగారు భవితకు భరోసాలం. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు చిందం సునీత. నేటి కవితా సమూహంలో చదువులమ్మ ఒడిలో అనే అంశంపై నా కవిత అత్యుత్తమ స్థానంగా పొందడం సంతోషదాయకం. నా కవితా శీర్షిక జీవన రేఖ. ఆదికాలమైన ఆధునికత హంగులోనైన చదువులమ్మ చెట్టు నీడ అచంచల జ్ఞానరేఖల్ని ప్రసరించింది. ప్రపంచం విజ్ఞానంతో నిండు ఆకాశ జాబిలయ్యింది. గురువుల జ్ఞానభిక్షలో విద్యార్థుల ఆసక్తి ఉషోదయ కిరణాలై ఉరకలేస్తూ నవతేజాన్ని అందుకుంటుంది. సమసమాజ అభివృద్ధిలో ఆదర్శమూర్తుల ఆనవాళ్లను బాటలుగా మలుచుకొని నిరంతర అభ్యసన శ్రమతో చదువులమ్మ ఒడి నింపుతున్నారు. చదువులమ్మ ఒడిలో ఎదిగిన మహానుభావుల మంత్ర దండనాలన్నీ మహావృక్షాలై ప్రతి ఉషోదయ నవశకానికి జీవన రేఖలయ్యింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సదాచారాన్ని సంస్కారాన్ని ఆభరణంగా చేసుకొని మసలితే మానవ మనుగడకే ప్రాణం పోసినట్లు. అందుకే చదివే అన్నిటికీ మూలం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధ. ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో చదువులమ్మ చెట్టు నీడలో అనే అంశానికి గాను నా కవిత శీర్షిక దారి తప్పిన సీతాకోకలు. ఆ చదువులమ్మ చెట్టు ఆచ్ఛాదన లేక గతపు నీడలను వెతుకుతోంది. ఒకప్పటి వైభవాన్ని తలపోస్తూ ఒంటరి ఎదురుచూపులో మిగిలింది. వెలుగు బుట్టను నెత్తికెత్తుకోగానే ఎన్ని పసిమొగ్గలు విప్పారేందుకు ఉబలాటపడేవో, ఎన్ని పువ్వులు విజ్ఞాన పరిమళాన్ని అద్దుకొని మురిసిపోయేవో. మధురమైన వయలిన్ వాద్యంలా ఆ చేతి గంట ఎన్నేళ్లుగా మోస్తున్నా అలుపులేదెందుకో. గుడిలో జేగంటలా మ్రోగుతూ గుండెల్లో అజ్ఞానాన్ని తరిమేందుకు ఎన్నిసార్లు తాను గాయాల పాలయ్యిందో. రంగుల సీతాకోక చిలుకలు ముచ్చటగా ఎగురుతూ ఏ కొమ్మను ఎంచుకోవాలో స్వీయ నిర్ధారణ చేసుకుంటూ ఆ శాఖలోనే ధ్యేయానికి గూడు కట్టి స్వేచ్ఛను పొదిగేవి.
ఆ చెట్టున కాసిన జ్ఞాన ఫలాలు దేశాంతరాలు ఖండాంతరాలు దాటి విపణి వీధిలో విజ్ఞాన మాధుర్యాన్ని పంచుతుంటే గర్వపడాలో, కార్పొరేట్ పడగ నీడలో చిగురులు పడనీయని గొడ్రాలిని చేసి మొండిగా మోడులాగా బ్రతుకు నీడుస్తుంటే విలపించాలో తెలియని అయోమయం నేడు. ఎందరికో బతుకు నీడనిచ్చిన చదువులమ్మ చెట్టుపై వాలేందుకు గుడిలో పచ్చకర్పూరం వేసిన పవిత్ర తీర్థంలా విరగబూసిన విరుల గురు మాధుర్యాన్ని సేవించేందుకు దారి తప్పిన సీతాకోక చిలుకలు తిరిగి వస్తే బాగున్ను, కొత్త చిగురులు తొడిగేందుకు. ధన్యవాదాలు. సమూహ పెద్దలైన దాస్యం సేనాధిపతి గారికి, దాస్యం లక్ష్మయ్య గారికి నమస్కారాలు. నా పేరు మఠం సాంబమూర్తి, కరీంనగర్. నేటి అంశం చదువులమ్మ చెట్టు నీడలో. నీ రాసిన శీర్షిక జ్యోతలందుకో. చదువులమ్మ చెట్టు నీడలో చేరిన పిల్లపక్షులన్నీ విజ్ఞాన ఫలాలను ఆరగించి వినయంతో విశాల విశ్వంలో కడిగిడి విశేష ప్రజ్ఞాపాఠవాలతో అనుక్షణం అన్వేషిస్తూ, శోధిస్తూ, సాధిస్తూ అసాధారణ విజయాలను కైవసం చేసుకుంటూ కీర్తి కిరీటాలతో విరాజిల్లుతున్నాయి. చదువులమ్మ చెట్టు నీడలో చదువుతో పాటు సంస్కారాన్ని, సాంప్రదాయాలను అలవర్చుకొని భావి భారత నిర్మాతలుగా మారుతున్నారెందరో. బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రి పూలే లాంటి వారు చదువులమ్మ చెట్టు నీడలో పెరిగి ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయులయ్యారు. చదువులమ్మ చెట్టు నీడలో నేర్పిన చదువును, నేర్పిన గురువును మరువకు మరణం వరకు. నేర్పిన జ్ఞానజ్యోతితో పలు జ్యోతులు వెలిగించు, అప్పుడే నీవందుకుంటావు జ్యోతులు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి సుధాకర్, సిద్దిపేట. నా కవితా శీర్షిక ఉన్నతి మెట్లు. మనిషిలో మానవతను నింపి మహిళన మహోన్నతిని చేస్తూ దశను మార్చే దిశను చూపుతూ నలు దిశల పరిమళాలు వెదజల్లే పూలతోట సర్వశక్తుల కంచుకోట. చీకటి బతుకుల్లో వెలుగు నింపి వెన్నెల చల్లదనంలో నడిపించి విలువల చినుకుల్లో తడిపి సేవా ఫలాలు అందించే మొక్కను పెంచి సమాజ సంరక్షణకు సైనికుని చేసే శిక్షణకి ఇది పెద్ద కోట. అక్షర సేద్యం చేసి సాక్షరతను పెంచే క్షేత్రం. సుమధుర సుగంధ పరిమళ ఫలాలు ఆకర్షించే శక్తిని నింపి భవిష్యత్తు బంగారు బాటలో నడిచేలా చేసే విద్యాకోట. ఆధునికపు ముళ్ళు ఆగకుండా తిరుగుతుంటే అవసరాలు తీర్చే విజ్ఞానంతో అనంత ఆకాశాన్ని చుట్టే తెలివి పెంచి శూన్యంలో నడిచే నడక నేర్పించే టెక్నాలజీ నేర్పు చదువుల కోట. ధన్యవాదాలు. నేటి కవితా సమూహానికి నమస్కారం. నేను రాసిన చదువులమ్మ చెట్టు నీడలో కవితకు అత్యుత్తమ స్థానం కల్పించిన గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య సార్ గారికి, నిర్వాహకురాలు రూపలత మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అంశం చదువులమ్మ చెట్టు నీడలో. శీర్షిక జీవితం మలుచుకో. చదువులమ్మ చెట్టు నీడలో అజ్ఞానాన్ని వీడి విజ్ఞానాన్ని పెంపొందించుకో. అమ్మఒడి మొదట బుద్ధులు నేర్చుకునే బడి. ఉగ్గుపాలతో మాటలు చెబుతూ శుద్ధులు నేర్పుతుంది. అక్షరాలు నేర్చుకుంటే అందనంత ఎత్తుకు ఎదుగుతావు. సాధన చేస్తుంటే నీవే ఆదర్శం అవుతావు అందరికీ. మంచి పుస్తకాలను ఎంచుకో, జ్ఞానాన్ని సంపాదించుకో. విజ్ఞానాన్ని శోధించి సాధించాలి, అప్పుడే నూతన సాంకేతికతను ఒడిసి పట్టుకుంటావు. చదువులమ్మ చెట్టు నీడలోని లక్ష్యానికి అనుగుణంగా సాధన చేసిన విజయాన్ని సాధిస్తావు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం అత్యుత్తమ కవితలలో నా కవిత సెలెక్ట్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. గురువర్యులకు ధన్యవాదాలు. ఈ వారం అంశం చదువులమ్మ చెట్టు నీడలో అనే అంశానికి నా శీర్షిక బుట్టతేనెల విజ్ఞానం.
బుట్టతేనెల లాంటి విజ్ఞానం జుర్రుకోవాలంటే రంగురంగుల సీతాకోక చిలుకలై చదువులమ్మ చెట్టు మీద వాలిపోవాల్సిందే. గనగన గంటల మోతల ప్రారంభం, బిలబిల బాల్యం తచ్చాడుతుంటే గం గం గణపతియే నమః అంటూ జుంజుం మారుతమే విజ్ఞానం. పచ్చని మరకతపు ఛాయలలో నాడు గురుకులాలే విజ్ఞాన మంటపాలు. బాదరబందీల ఊరుకు దూరంగా బహుళెస్సల బోధనలే హుషారుగా. అంతరాల దొంతరలు లేకుండా మల్లెల మందారాలు చామంతులే. చరిత్ర తెలిసి భవిత తీర్చిదిద్దుకోవడం, బంగారు లక్ష్యంగా గమ్యం చేరుకోవడమే. అంతరిక్షంలో సంచరించగలిగే వ్యోమగాములైన, అధర్పాతాళంలో ఆవిర్భవించే ఇంధనాల చందమామ అభ్యంతైన చెట్టు నీడలో వాలిన పిట్టలే. దేశ ప్రగతికి సమిదలయ్యే దేహ దర్భలన్నీ చదువులమ్మ చెట్టు నీడలోనే చిగురించిన ముత్యపు పలుకుల చిలుకలే. ధన్యవాదములు. నేటి కవిత సాహితీమూర్తులందరికీ నమస్సుమాంజలి. నా పేరు అనురాధ మెరుగు, హన్మకొండ నుండి. చదువులమ్మ చెట్టు నీడలో అనే అంశానికి గాను శారదమ్మ కృతులు అనే శీర్షికతో వ్రాసిన నా కవితని అత్యుత్తమంగా ఎంపిక చేసిన ఆచార్యులు, గురువర్యులు, అమృతలత జీవన సాఫల్యవేత్త శ్రీదాస్యం సేనాధిపతి గారికి, దృశ్య కవిత గానలహరి అంశ చక్కని నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి నమస్కృతాంజలి తెలియపరుస్తూ, అంతేకాక చదువులమ్మ చెట్టు నీడలో అనే ఒక వైవిధ్యభరితమైన అంశము కవి గణాన్ని, అందున ఉపాధ్యాయులను ఇట్టే ఆకర్షించే అత్యద్భుతమైన అంశాన్ని ఇచ్చి మాచే చక్కని కవనాన్ని కురిపించిన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతాంజలి తెలియజేస్తూ, చదువులమ్మ చెట్టు నీడలో అనే అంశానికి గాను శారదమ్మ కృతులు అనే శీర్షికతో వ్రాసిన నా యొక్క కవితా పఠనం. పల్లెల్లో నెలకొన్న ప్రత్యూష కాంతులు, నా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వ్రాసిన ఈ కవిత. పల్లెల్లో నెలకొన్న ప్రత్యూష కాంతులు, కోవెల్లో మోగిన శతకోటి తంత్రులు, చిలకల్లో నవ్విన విరి సౌరభ ఖనులు, చింతలే లేక నవ్వే వర కుసుమాలు, నేలపై విరిసిన హరిచాప వర్ణాలు, నీలి మబ్బు పొరన మెరిసే తారకలు, మర్యాద చాటే హృదయాద్ర వైభవాలు, మనసులో మొలిచేటి మమత్వపు అంకురాలు, శారదమ్మ ఒడిన వెలసిన విషైక్షికులు, చదువులమ్మ చెట్టు నీడన చల్లని సమీరాలు, సాధనమున పద్యాలు నేర్చుకును నా సరిగమలు, జాతీయ భాషలో జగమెరిగే సత్యాలు, జావళి సౌహార్ద్ర సుగంధపు భవితాలు, గుండెలో పొంగేను ప్రేమానురాగాలు, గుండెలో పొంగేను ప్రేమానురాగాలు, పంతులమ్మంటేను రవళించు రాగాలు, మంజూష వీణియపై పలికే పరిమళాలు, తెలిమొప్పు పొద్దుల్లో లేలేత కిరణాలు, మంజూష వీణియపై పలికే పరిమళాలు, తెలిమొప్పు పొద్దుల్లో లేలేత కిరణాలు, సరస్వతీ ప్రతీకలు, లేత కులుకుల జల్లులు, సాధికారత వైపు సాగిన హరివిల్లులు, విద్యా ప్రాంగణాన ధీరత్వ ప్రతీకలు, ఉపాధ్యాయురాలికి ఉత్తమ ప్రాణ సమానం. నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. కవితా సమూహ మిత్రులందరికీ నమస్కారం. నేను తిరుపతిలో ఉండడం చేత వీడియో చేయడం కాస్త ఆలస్యమైంది. 23వ తేదీన చదువులమ్మ చెట్టు నీడలో అంశంపై నేను రాసిన కవిత శీర్షిక సల్లంగా చదువు నేర్వ. తొలి గురువు అమ్మ, తొలి బడి అమ్మ ఒడి అయినా అమ్మ ఒడిని వీడి బడిలో అడిగేయాల్సిందే. బడి ఒక నారుమడిగా, పిల్లలు చిన్ని మొక్కలుగా, ఎప్పుడు తడిపెట్టాలో ఎప్పుడు దడి కట్టాలో కలుపు తీసి ఒడుపు తెలిసిన రైతులే తప్పులు సరిదిద్ది అక్షరమాల నేర్పును ఆచార్యుడు. బడి ఆవరణలో చెట్టు నీడలో ఆటపాటలతో ఆనందంతో కల్మషం లేని స్నేహితులతో గురువు చుట్టూ గుండ్రంగా కూర్చొని పలకపై అక్షరం గుండ్రంగా దిద్దుకుంటూ చదువులమ్మ చెట్టు నీడలో సరస్వతీమాత దీవెనలతో సల్లంగా చదువు నేర్వగా తరువు తోడు నిలిచే గొడుగోలే. ఉడిలో లాలించు తాను అమ్మోలే. బాల్యమంతా గడిచే బహు సరదాగా బతుకు స్థిరమగు స్థైర్యము ధైర్యము
ఎండవానకు ఎదురొడ్డి నిలిచే వీరము శౌర్యము, ఆకురాలిన దైన్యం నుండి చిగురించే సత్వము, కాయలు పండ్లనిచ్చి నీడనిచ్చు తత్వము, త్యాగనిరతికి సర్వమూ తానై గుణములన్నీ నేర్పును తరువులు మనిషికి ఓర్పుగా గురువులై. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. పోయిన వారం అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవిత చదువులమ్మ చెట్టు నీడలో. నేను ఇచ్చినటువంటి శీర్షిక తీయని స్మృతులు. ఈరోజు ఆ చదువులమ్మ చెట్టు నీడలో నుండి నేను ఈ కవిత చదువుతూ ఉన్నాను. నేను ఆ చెట్టు నీడలో ఎన్ని విజ్ఞానపు వింజామరలో, అక్కడ బాల్యం అనురాగపు కళ్ళాపి చల్లి చిరునవ్వుల చుక్కల ముగ్గులు పెడుతుంది. అక్కడ బాల్యం అనురాగపు కళ్ళాపి చల్లి చిరునవ్వుల చుక్కల ముగ్గులు పెడుతుంది. ఆ పసి మొగ్గల అమాయకత్వం శుద్ధముక్కై నల్ల బల్లపై మల్లె పువ్వులా నాట్యమాడుతుంది. అక్కడ బండరాళ్ళైనా అద్భుతంగా చెక్కబడి మహాశిల్పాలై వేనోళ్ల కొనియాడబడతాయి. అక్కడ విజయలక్ష్మి నిండు ముత్తైదువల వరాలను వెదజల్లుతూ మనసారా దీవిస్తుంది. ఆ చెట్టు నీడలో ఎన్ని జ్ఞాపకాలు సజీవంగా సేద తీరుతాయో, ఎన్నెన్ని తీపి గుర్తులు మనసును పెనవేసుకుంటాయో. ఆ చెట్టు నీడలో ఎన్ని జ్ఞాపకాలు సజీవంగా సేద తీరుతాయో, ఎన్నెన్ని తీపి గుర్తులు మనసును పెనవేసుకుంటాయో. దాస్యం లక్ష్మయ్య గారికి, అదేవిధంగా సేనాధిపతి గారికి, గోప్రత మేడంకి, అందరికీ కూడా నా నమస్కారం. నేటి కవిత సమూహ గురువు గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, దృశ్య కవిత గానలహరి నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూములత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవితా శీర్షిక స్థిరాక్షరాలు. కట్టె పలక పలపం మొదటి మెట్టు, అక్షరాలు నెమలికలై నాతో జతకట్టాక, గురువు బోధివృక్షం కింద బడిగంట, తరగతులు మెట్లు మెట్లైన నడకలో, సహచర మిత్రులంతా ప్రతిజ్ఞా పాఠాలే, అనుబంధాల అల్లికలో మది దోచినోళ్ళే, సంస్కారం, క్రమశిక్షణ, సంశీల్య సహకారం, బతుకు పాఠశాల గురువుల చలువే. ఏ పీఠమెక్కినా ఆరిపోనిది జ్ఞానదీపం, వన్నె తగ్గనిది పుటం పెట్టిన బంగారం, జ్ఞానహంసై మంచి చెడు చూసేది, కలలను కలగా సాకారం చేసుకున్న చదువులమ్మ చెట్ల కొమ్మల్లో నిలిచి ఒకే గీతమైన గత స్మృతుల పాటలం, మా ప్రియమైన పంతుల కీర్తి చంద్రికలం, వారి పవిత్ర ఆశయాలకు బాటసారులం. ధన్యవాదములు. ఏడేలి రాములు, తెలకలపల్లి. అందరికీ నమస్కారం. నేటి కవిత సమూహంలో అంశం చదువులమ్మ చెట్టు నీడలో. నా కవితా శీర్షిక. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. నా కవితా శీర్షిక వేగుచుక్క. వేగుచుక్క. అదిగో మా బడి, సకల శాస్త్రాలకు చక్కని గుడి, నేర్చుకునేవారికి నేర్చుకున్నంత, సాధనతో శిఖరమవుతావో సాధించక శిశిరమవుతావో నీ ఇష్టం. అద్దరికి నీవు చేరగానే అరవిరిసిన నవ్వులతో స్వాగతించి ఆత్మీయంగా హక్కున చేర్చుకుంటుంది. వేలుపుల జ్ఞానధారలు దారవోయు, మెదడు పొరల నిండా మేధస్సు నింపి జక్కన్నలా చక్కని శిల్పంలా మార్చు. కలల సాకారానికి ప్రాకారమై నిల్చు. జ్ఞానసుధలను కడుపారా ఉంపి అక్షర సంపదలకు అధిపతిని చేయు. వ్యవసాయ పరిశ్రమ రంగాలకు ఊతమిచ్చి
సాంకేతికతను చక్కగా ఒడుపుకొని అభివృద్ధి పదానికి ఆయువు పోస్తూ అగ్రస్థానానికి అవలీలగా చేరుతూ అందరి మన్ననలు ఆత్మీయంగా పొందాలంటే చదువులమ్మ ఒడిన చక్కగా ఒదిగి విజ్ఞాన వాక్కులను ఔపోసన బట్టి నిండుకుండలా నిష్ణాతుడవు కావాలంటే లక్ష్యానికి పట్టుదలకు ప్రాణవాయువు నింపు పలుకులమ్మ నీకు ప్రసన్నం కాదా విజ్ఞానానికి వేగుచుక్కవు నీవే కావా. ధన్యవాదాలండి అందరికీ. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. ఈనాటి దృశ్య కవిత గాన లహరిలో నా కవిత శీర్షిక బ్రతుకు పదిలం. ఓనమాలతో స్వాగతించింది కల్పతరువు చదువులమ్మ. రంగురంగుల చిత్రాలతో సమస్త జీవజాలానికి నెలవైన లోకాన్ని పరిచయం చేసింది. అనువైన జీవన శైలిని చిత్రించింది. మెదడు నరాల పొరలపై కథా ప్రపంచాన్ని మనోయవనిక ముందు నర్తింపజేసి నాణ్యమైన సకారాత్మక వైఖరి వీవెనలందించింది. అంచెలంచెలుగా జ్ఞాన విజ్ఞాన కుసుమాల పరిమళాలతో బ్రతుకును పదిలపరుస్తోంది, తీయని ఫలాల ఆశలు చూపిస్తూ. నాకు ఈ కవితను చదివే సదవకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, సమూహ పరిపాలకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, ఆత్మీయ మిత్రురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తోటి కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. స్వస్తి. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి కృష్ణ సన్నిధి, భీమబోయినపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ముందుగా నేటి కవిత సమూహంలో నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినటువంటి గౌరవనీయులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కవిత శీర్షిక ఆరో ఇంద్రియం. ఎన్నాళ్ళయిందో నువ్వు నేను ఎదురుపడి, బాధ్యతలకు ఆద్యం పోసంగా అలా నిత్యాగ్నిహోత్రం రగులుతూనే ఉంటుంది. ఇప్పట్లో అది ఆరే తీరులేరు, మన జత కలిసే రాత లేదు. ఏనాడో చెలిమిగా చదువులమ్మ చెట్టు నీడలో జంటగా చేరాము. అప్పటి నుండి వేడని నీడలా మారాము, తోడుగా మసలాము. కాలమంటూ ఒకటి ఉంటుందిగా, గాలమేసి మరీ లాగింది దేహం నుండి ఆత్మనే వేరు చేస్తున్నట్టుగా. కొత్త బంధాలకు అయస్కాంతాన్ని పూసింది, ఆకర్షణ వెతుక్కుంటూ అతుక్కుంది. ఆ బాల్యం, ఆ ప్రాయం తెరలై గుండెను కప్పుతున్న ప్రతిసారి అనిపిస్తుంది, కన్నీటి పొరలను తొలగిస్తూ కల్లారా ఒక్కసారి నిన్ను చూడాలని. పంచేంద్రియాల పక్కన ఆరో ఇంద్రియమై వెలసిన నీతో మౌనవించిన మాటల్ని మనసారా చెప్పాలని. ఇంతటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విన్నారు కదండి, నేటి కవిత సమూహ కవులు కవయిత్రులు వారి వారి కళల్లోంచి జాలువారిన కవితలతో ఈరోజు కార్యక్రమాన్ని ఆద్యంతం మిమ్మల్ని అలరించారని భావిస్తూ, అలాగే నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. మీ సలహాలు సూచనలు కూడా స్వాగతిస్తాం. అలాగే వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.